జనవరి 1వ తేదీన ఈ వస్తువులని కొంటే కొత్త సంవత్సరంలో ఏంటంటే గనకనండి కోట్లు వచ్చి పడటం ఖాయమనమాట. అందుకే ఈ వస్తువులని ఖచ్చితంగా కొనండి. ఈ వస్తువుల వల్ల మీకు విపరీతమైన అదృష్టం పడుతుందనమాట. ఈ వస్తువులు ఏంటంటే గనక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. ఇవేంటంటే చాలా చాలా శక్తివంతమైన వస్తువులండి. ఈ వస్తువుల వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదనమాట. అందుకే ఈ వస్తువులని తప్పకుండా ఏంటంటే గనక మీ ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే గనక లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి కొత్త సంవత్సరంలో ధనానికి లోటు ఉండదండి. చక్కగా ఏంటంటే గనక మీ లైఫ్లో ఏంటంటే సమస్యలు అనేవి కూడా ఏర్పడవన్నమాట. ఈ ధన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కదా, చాలా వరకు కూడా మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటివి లేకుండా ఉండాలంటే ఈ యొక్క న్యూ ఇయర్ రోజు అంటే 2026 జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఈ వస్తువులని కొనాలని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ఏ వస్తువులని కొనాలి, ఇంట్లో ఎలాంటి నియమాలను పాటించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఏంటంటే గనక లక్ష్మీదేవిని పూజించండి. ఎందుకంటే గురువారమే 1వ తేదీ వస్తుంది కదా, అంటే లక్ష్మీవారంగా పరిగణిస్తారు. అలానే కాకుండా గురువారం 1వ తేదీ రావటం చాలా విశేషం అండి. ఈ రోజున ఏంటంటే గనక దీప ధూప నైవేద్యాలతో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక సిరి సంపదలకు లోటు ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారండి, న్యూ ఇయర్ మాకు బాగా కలిసి రావాలండి, మాకు ఇబ్బందులు ఉండకూడదండి, మాకు బాధలు రాకూడదండి అనుకుంటూ ఉంటారు. అలానే మీరు ఈ సంవత్సరం అంతా కూడా అండి హ్యాపీగా ఉండాలంటే గనక లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. మీరేంటంటే గనక ఇంట్లో ఈ రోజు ఒక్కరోజైనా సరే ఆవునేతితో దీపం పెట్టండి. మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే గనక ఈ లక్ష్మీవారం రోజు అంటే గురువారం నాడు 1వ తేదీ వచ్చింది కదా, ఉదయాన్నే లేచి ఇంటినంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అలానే కాకుండా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించండి. ఎర్రటి పుష్పాలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ ఇలా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి ఆవునెత్తితో దీపం పెట్టి మనం ఏదైనా సరే నైవేద్యం చేసి పెట్టాలి. ఇది 1వ తేదీ కదా కాబట్టి పాలతో చేసిన పాల పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అందుకే మీరు పాలతో చేసిన నైవేద్యం చేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే మీకు కలుగుతుంది, మంచి జరుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చండి. కాబట్టి పాలతో చేసిన నైవేద్యం అనేది పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ నైవేద్యం చేసేంత అంటే సమయం లేదు చేసుకోలేమనుకునే వాళ్ళైనా సరేనండి, గుర్తు పెట్టుకోండి. మీరు ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా ఇంట్లోనే చేయండి. మ్యాక్సిమం చేయలేమనుకుంటే కనుక బజారు నుంచి ఏదైనా సరే తీపి పదార్థాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఖచ్చితంగా తేండి. మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుక మొదటి వస్తువు తీపి పదార్థం అంటే గులాబ్ జామ్ కావచ్చు, అలానే కాకుండా జిలేబీ కావచ్చు, మీకు నచ్చిన వస్తువు అండి అంటే పదార్థం అండి. మీకు నచ్చిన పదార్థం ఏంటంటే కనుక తీపి పదార్థమై ఉండాలన్నమాట. ఎందుకు తీపి పదార్థమై ఉండాలంటే కనుక మనకు ఈ రోజు చేసే విధానాన్ని బట్టి, మనం పూజ చేసుకునే విధానాన్ని బట్టి దైవానుగ్రహం కలుగుతుంది. మనం కొనే వస్తువులని బట్టి మన యొక్క ఫ్యూచర్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు, మనం కూడా నమ్ముతాం, మన పెద్దవారు కూడా మనకి ఇదే చెబుతారు. 1వ తేదీన మనం ఏది చేసుకున్నా కానీ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది చేస్తారు, కొంతమంది ఏంటంటే కనుక మూఢనమ్మకం అనుకుంటారు. కానీ అలా కాదు. నిజం చెప్పాలంటే 1వ తేదీన మీరు స్వీట్ కొంటే ఆ స్వీట్ని కొన్న తర్వాత వెంటనే తినకండి. లక్ష్మీదేవికి మనం తెచ్చుకున్న స్వీట్లో నుంచి ఒక గులాబ్ జామ్ కానీ లేదంటే కనుక ఒక 2 గులాబ్ జాములు కానీ మీరు తెచ్చుకున్న ఏదైనా సరే స్వీట్ కానీ నిజం చెప్పాలంటే కనుక గులాబ్ జామ్ కొంటే చాలా మంచిదండి. అది తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది. కావున మీరు గులాబ్ జామ్ని కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవికి నివేదన చేసి మీ నోరు కూడా తీపి చేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక చేదు వార్తలు వినకుండా తీయటి వార్తలు వినటం, సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటం, లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వటం, ఇంట్లోనే లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోవటం, ఇదంతా కూడా మనం చూడగలుగుతామండి. కానీ స్వీట్ మాత్రం ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో తయారు చేసినప్పటికి కూడా మనం బజారు నుంచి మనం ఇలా స్వీట్ కొంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి మీకు నచ్చిన స్వీట్ అయితే కొని తెచ్చుకున్న తర్వాత వెంటనే మనం దాన్ని తినకుండా లక్ష్మీదేవికి నివేదన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో దీప ధూప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోటను కూడా పూజించండి. దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ కాసేపు కూర్చొని నమస్కరించుకొని ఇంటికి వచ్చేయండి, సరిపోతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే 2వ వస్తువు అండి అంటే ముందు మనం తీపి పదార్థం అని చెప్పాం కదా, 2వది వచ్చేసి యాలకులు. అంటే మీరు అనుకోవచ్చు యాలకులు ఎప్పుడు చెప్తారేంటండి అంటే యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో యాలకులు ఒకటనమాట. సుగంధ ద్రవ్యాల్లో కూడా యాలకులే అని చెప్తూ ఉంటారండి. అంటే
ఆ తల్లి ఇష్టపడుతుందనమాట యాలకులని. అందుకే యాలకులు ఈరోజు కొన్న, ఇంటికి తెచ్చుకున్న, అలానే కాకుండా 21 యాలకులను తీసుకొని పసుపు రంగు తాడుతో గుచ్చి అమ్మవారి మెడలో వేసిన, ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకున్న మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది. దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు. అలానే కాకుండా సంపాదన పెంచుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు మంచివి, శుభాన్ని సూచిస్తాయి. అంతెందుకండి, ఈరోజు మీరు దీపం పెట్టుకుంటారు కదండి, ఆ దీపంలో ఒక యాలక్కాయని వేసి దీపం వెలిగించండి. చూడండి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుందన్నమాట. డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. మనం 21 యాలకులను అంటే మాలలాగా చేసేసి దండను అమ్మవారికి సమర్పించిన తర్వాత వాటిని తీసి మనం బీరువాలో దాచుకున్న, వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్న సరేనండి, సంవత్సరం అంతా ఇంకా మనకు తిరుగుండదనమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున యాలకులు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులు చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అతీత శక్తితో అంటే కూడుకొని ఉంటాయన్నమాట యాలకులు. కాబట్టి జనవరి 1వ రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత రెండో వస్తువు అంటే ఇన్ని చెప్తున్నారు కదండి, 2 చెప్పారు కదా తెచ్చుకోమని, అంటే 2 తెచ్చుకోండి. కాకపోతే ఏంటంటే కనుక మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి. మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చుకోండి, అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా బెల్లం అండి. బెల్లం ఏంటంటే దైవానికి అంకితం చేయబడేదండి. కాబట్టి పదార్థాన్ని మనం అసలు వదులుకోకూడదు. బెల్లాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. బెల్లం ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక ఆ బెల్లంతోనే పాయసం చేసి అమ్మవారికి పెట్టండి. బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో బియ్య పిండిని కానీ లేదంటే ఇంకా బొబ్బర్లను, శనగల్ని కానీ ఏదైనా సరే అంటే కలిపి బెల్లంతో సహా గోమాతకు తినిపించండి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిసి వచ్చి మీ జీవితం మారిపోయి మీకు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి. దుఃఖం దూరమైపోతుంది. దారిద్ర్యం నుంచి మీరు బయటపడటానికి కూడా ఆవుకు ఆహారం ఈ విధంగా పెట్టుకోండి. లేకపోతే ఏంటంటే కనుక బెల్లం ఇంటికి తెచ్చిన తర్వాత చీమలకి ఏంటంటే కనుక బెల్లాన్ని ఇలా అంటే పడేయండి. చిన్న చిన్న పీసెస్ చేసేసి బెల్లం ఏంటంటే గండు చీమలకు కానీ వేసేయండి. లేకపోతే బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అలానే జాతక దోషాలు, జాతక సమస్యలు ఉన్నాయంటే కనుక ఈరోజు అమ్మవారిని పూజించుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను పూజలో పెట్టుకొని ఆ తర్వాత ఆ బెల్లం ముక్కని స్వీకరించుకున్నా సరేనండి, మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కూడా మనం ఏంటంటే బెల్లాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు అనమాట. బెల్లం చాలా పవిత్రమైనది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుని బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు ఇంకా తెచ్చుకోవాల్సిందే, తప్పదనమాట. ఎందుకంటే 10 రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ వస్తుంది. అదేనండి కల్లుప్పు, రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ ఇలా అంటూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే ఇలా కల్లుప్పుని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. ఈరోజు ఉప్పు దీపం కూడా వెలిగించుకోవచ్చు, మనకు మంచిదే. రాళ్ళ ఉప్పుతో పాటు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీ వారం రోజే కదా మనకేంటంటే కనుక న్యూ ఇయర్ వస్తుంది. అలా రావటం విశేషం. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకుంటేనే కదండి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది, ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం ఏది పడితే అది తెచ్చుకున్నాం అనుకోండి, అమ్మవారి అనుగ్రహం కలగదనమాట. అందుకే ఏది పడితే అది కాకుండా ఏంటంటే ముఖ్యంగా అండి బెల్లము, యాలకులు, అలానే కాకుండా తీపి పదార్థం ఏదైనా సరే, అలానే వచ్చేసి ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, అంటే ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈరోజు న్యూ ఇయర్ రోజు ఏంటంటే పూజ గదిలో పెట్టి ఆ తర్వాత అందులో నుంచి కొంచెం అంతా రాళ్ళ ఉప్పుని తీసుకుని ఒక బౌల్లో పోసేసి అందులో 511 కానీ నార్మల్గా 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలని ఆ తల్లి ముందే చెప్పి ఆ తర్వాత 511 కానీ 211 రూపాయలు కానీ 101 రూపాయి కానీ 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ ఎంతైనా కానీ మీరు ఎంత పెట్టుకుంటే అంత ఆ డబ్బుని తీసి ఏంటంటే కనుక బీరువాలో దాచుకోండి, లేదంటే పర్సులో పెట్టుకోండి. ఎవరికి చెప్పకండి ఇలా చేసినట్టు. ఉప్పులో పెట్టిన డబ్బు పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదండి, ఇది కూడా మీరు గమనించుకోవచ్చు. ఉప్పులో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక నిరంతరం మన వెంటే ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఉప్పులో డబ్బు పెట్టి తర్వాత పూజ చేసుకుని ఆ డబ్బుని బీరువాలో దాచేసుకుంటే సరిపోతుంది. ఇక ఈరోజు న్యూ ఇయర్ రోజు ఏంటంటే కనుక ఈ రంగు బట్టలు ఖచ్చితంగా ధరించండి. ఈ రంగులో బట్టలు ధరిస్తే అదృష్టమే అదృష్టం. సంవత్సరం అంతా కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ వెంటే ఉంటుందన్నమాట. మీకేంటంటే కనుక ధనధాన్యాలకు లోటు ఉండదు, సిరి సంపదలకు లోటు లేకుండా ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చునేలాగా ఈ రంగు మీకు ఉపయోగపడుతుంది. ఈ రంగు వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మీ జీవితం మారిపోయి కటిక పేదవాడు కూడా కుబేరుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు తప్పనిసరిగా ధరించండి. ఈ రంగు అంటే ఆ తల్లికి చాలా ఇష్టం అనమాట. ఈ రంగులో ఉండే బట్టలు ధరించడం వల్ల నిరంతరం కూడా సంపాదన పెరుగుతుంది కానీ తగ్గదు. అలానే కాకుండా
కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. సంవత్సరం అంతా కూడా బాగా మనకు యోగిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకునేవారు ఈ 1వ తేదీ రోజున ఏంటంటే కనుక ఈ రంగు బట్టలు ధరిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ 2 రంగులు కూడా అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఇవి తప్ప ఇంకా వేరేవి వేయకూడదు అంటే కనుక ఇవి వేసుకుంటే మంచిది, వేరే వేసుకుంటే అంతగా ఫలితాలు ఉండవు, అంతేనండి. కాబట్టి మీరేంటంటే ఎరుపు కానీ లేకపోతే ఏంటంటే కనుక ఇలా ఎల్లో కలర్లో ఉండే బట్టలు కానీ వేసుకోండి. గ్రీన్ కూడా వేయొచ్చు, కానీ ఎరుపు వేస్తే మాత్రం చాలా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకా మీ సుడి తిరిగినట్టే అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎరుపు బట్టలు ధరించండి ఇంకా.